మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని FDO కార్యాలయంలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రిసోర్స్ బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గొల్లవాగు ప్రాజెక్టు, శివారం రిజర్వ్ ఫారెస్ట్ మరియు అంబేద్కర్ అర్బన్ పార్కులో నివసించే పక్షులు, కీటకాలు మరియు ఇతర జీవరాశుల జీవనశైలి, వాటి మనుగడపై WWF బృందం అధ్యయనం చేశారు. ప్రకృతిని పరిరక్షించడానికి మరియు భూమిపై జీవ వైవిధ్యాన్ని, అత్యంత ముఖ్యమైన బెదిరింపులను తగ్గించి భూమి యొక్క సహజ పర్యావరణం యొక్క క్షీణతను తనిఖీ చేసి మానవులు ప్రకృతితో సామరస్యంగా జీవించే భవిష్యత్తును సృష్టించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. పర్యావరణ ఒత్తిడి సమస్యల గురించి ప్రజల్ని అప్రమత్తం చేసి వాతావరణం, ఆహారం, అడవులు, మంచినీరు మరియు వన్యప్రాణులకు సంబంధించిన సమస్యలపై, వాటి మనుగడపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో FRO అప్పలకొండ శివకుమార్, FSO ప్రభాకర్ మరియు ఇతర అటవీ అధికారులు పాల్గొన్నారు. పేరు శివకుమార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చెన్నూరు. అప్పలకొండ సార్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నీల్వాయి. తర్వాత WWF ప్రతినిధులైన శ్రీ రాజశేఖర్ గారు, హర్ష గారు మరియు సోహం గారుల ఆధ్వర్యంలో నిన్న అంటే 23 నవంబర్ 2024లో గొల్లవాగు ప్రాజెక్టులో బర్డ్ వాక్ మరియు బటర్ఫ్లై సర్వే చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనము లాస్ట్ 2 years నుంచి గొల్లవాగు ప్రాజెక్టులో మరియు అర్బన్ పార్క్ చెన్నూరు అండ్ మనకు శివారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా బర్డ్స్ అండ్ బటర్ఫ్లై సర్వే సంబంధించింది ఇన్వెంటరీ అనేది చేయడం జరుగుతుంది. మనకు ఇప్పటి వరకు గొల్లవాగు ప్రాజెక్టులో అరౌండ్ 150 బర్డ్ స్పీషీస్ అనేది రికార్డెడ్, తర్వాత 30 బటర్ఫ్లై స్పీషీస్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. సో నిన్న గొల్లవాగు ప్రాజెక్టులో మనకు 75 బర్డ్ స్పీషీస్ నిన్న ఒక్కరోజు మాత్రమే మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాటర్ బర్డ్స్, తర్వాత ట్రాన్సిషనల్ జోన్లో ఉన్న బర్డ్స్, తర్వాత ఫారెస్ట్లో ఉన్న బర్డ్స్, ఓపెన్ స్పేసెస్లో ఉన్న బర్డ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో చెన్నూరు, తర్వాత కోటపల్లి, నీల్వాయి రేంజ్ల యొక్క స్టాఫ్ మరియు మంచిర్యాల రేంజ్ నుంచి కూడా స్టాఫ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత అర్బన్ పార్క్ చెన్నూరులో కూడా ఇదే రకమైన యాక్టివిటీ నిర్వహించడం జరిగింది. తర్వాత బటర్ఫ్లైస్ వచ్చేసి అరౌండ్ 35 to 40 స్పీషీస్ అనేది ఆల్రెడీ రికగ్నైజ్ అయింది ఇన్వెంటరీలో భాగంగా. నిన్న ఒక్కరోజే మనకు 25 స్పీషీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ అనేది రికార్డెడ్ చేయడం జరిగింది. ఇవాళ కూడా మార్నింగ్ శివారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ 4 రేంజ్లు మంచిర్యాల, చెన్నూరు, కోటపల్లి, నీల్వాయి రేంజ్ల యొక్క స్టాఫ్తో WWF ప్రతినిధులతో సహాయంతో మేము బర్డ్స్ అండ్ బటర్ఫ్లైస్ ఇన్వెంటరీ చేయడం జరిగింది. సో మనకు బయోడైవర్సిటీలో భాగంగా బర్డ్స్ అండ్ బటర్ఫ్లైస్ చాలా ఇంపార్టెన్స్ రోల్ అనేది ప్లే చేస్తాయి. దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, క్లాస్ రూమ్ సెషన్స్ అన్నీ కూడా స్టాఫ్కి నిర్వహించడం జరిగింది. సో మనము వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని, తర్వాత వాటి ఎక్స్టెంట్ అయితే మనకు ముఖ్యంగా మానవాళికే ఏ రకమైన ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పేసి, తర్వాత క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ తోటి మన దాని మీద ఆధారపడిన మొక్కలు, తర్వాత ఫ్రూట్స్ సంబంధించిన మొక్కలు అన్నిటిపైన కూడా అవగాహన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. సో అందరికీ తెలియజేయడం ఏమనగా ఓన్లీ ప్లాంట్ స్పీషీస్, తర్వాత వైల్డ్ యానిమల్సే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న ఒక అడవి ప్రాంతంలో ఉన్న చాలా బయోడైవర్సిటీ ఉంటుంది. అది బటర్ఫ్లైస్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, మాత్స్ కావచ్చు, డ్రాగన్ ఫ్లైస్ కావచ్చు. దేని రోల్ ఎకాలజికల్ బ్యాలెన్స్ చేయడానికి అది ఆధారపడి ఉంటుంది. ఒక స్పీషీస్ కనుక ఎక్స్టెంట్ అయితే దాని మీద ఆధారపడి ఉన్న మిగతా స్పీషీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి ఫైనల్లీ మనకు మానవులకు ఉన్న ఏకైక ఆవాసమైన భూమి మానవ ఆవాసానికి నివసించకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో దీనిని సంరక్షించడానికి అందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలను అందించి సో పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు రాజశేఖర్. మేము ఈ చెన్నూరు డివిజన్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో వాళ్ళతో కలిసి ఈ గత 2 రోజుల్లో చేసిన ఈ ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే ఈ బయోడైవర్సిటీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని పక్షుల్ని, సీతాకోక చిలుకల్ని, ఇతర జీవ వైద్యాన్ని మేము ఒకటి రికార్డ్ చేస్తున్నాము. అయితే మనకి మనిషి మనుగడకి జీవ వైద్యం అనేది చాలా ముఖ్యం. అయితే మన భౌగోళికంగా చూసుకుంటే కనుక ఈ చెన్నూరు డివిజన్ అనేది మనకి హోల్ ఆఫ్ సెంట్రల్ ఇండియా, మన భారతదేశంలో సెంట్రల్ ఇండియా ల్యాండ్స్కేప్లో ఇది బయోజియోగ్రఫికల్ ఇక్కడ ఇంపార్టెన్స్ అంట. అంటే
మనకి ఉత్తర భారతదేశంలో కనిపించే ఇక్కడ పక్షులు, అలాగే కొన్ని ఇక్కడ జీవరాశులు, అలాగే మనకి దక్షిణ భారతదేశంలో కనిపించేవి రెండు కూడా ఇది ఒక కాన్ఫ్లుయెన్స్ పాయింట్స్. సో గోదావరి రివర్ ఎకో సిస్టమ్ అనేది మనకి చాలా ఇక్కడ ఇంపార్టెంట్. ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే జీవ వైవిధ్యంలో మనకి భారతదేశంలో అన్ని చోట్ల ఇక్కడ కనిపించేవండి. ఉత్తర భారతదేశం అలాగే ఇక్కడ దక్షిణ భారతదేశంలో కనిపించే కొన్ని జీవులు రెండు ఇక్కడ కనిపించే చోట అన్నమాట. సో మనం దీన్ని బయోజియోగ్రఫికల్ అంటాము, బయోజియోగ్రఫికల్ ఇంపార్టెన్స్ అంటాము. సో అయితే దానిలోనే మళ్ళీ మనకి ఇక్కడ ఈ చెన్నూరు డివిజన్లో మనకి మైక్రో క్లైమేటిక్ కండిషన్స్ అంటారు. అంటే మీకు నది నుంచి ఇక్కడ దూరం వెళ్ళే కొద్ది కూడా మీకు ఈ డైవర్సిటీ అనేది చెట్లు కానీ లేకపోతే ఇక్కడ అడవి కానీ అలాగే ఇక్కడ నేల కానీ ఇక్కడ మారుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ఇక్కడ పక్షులు తీసుకొచ్చాము ఇవాళ మార్నింగ్. మాకు కొన్ని ఇక్కడ ఎండేంజర్డ్ స్పీషీస్ అనమాట, బ్లాక్ బెల్లీ టర్న్ అంటారు. వాటి యొక్క సంఖ్య అనేది మనకి మన దేశవ్యాప్తంగా చాలా తక్కువ ఉన్నదన్నమాట. వాటిని మనం పరిరక్షించడం చాలా ముఖ్యం. అలాగే ఇక్కడ మగ్గర క్రొకోడైల్స్ అనేవి మనకి ఓన్లీ ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి అనమాట. అవి కూడా వాటి లెక్క అనేది వాటి వరకు మనకి సరైన సర్వే జరగలేదు. అంటే మొత్తం చూసుకుంటే కనుక మనకి ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో, బట్ వాటి పాపులేషన్ ఇక్కడ మనకి చెన్నూరు దగ్గర శివారంలో మనకి కొంత ఉందన్నమాట. మళ్ళీ మనకి శివారం నుంచి మనకి కొంచెం ఒక దూరం వస్తే కనుక అగైన్ మనకి ఇక్కడ ఇన్లాండ్ ఫారెస్ట్ ప్యాచెస్ ఉన్నాయి. దానిలో అగైన్ మనకి అదొక డిఫరెంట్ మైక్రో క్లైమేటిక్ కండిషన్స్ అనమాట. అంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉండే మొక్కలు, చెట్లు, జీవవైవిధ్యాలు మారుతుంది. సో అలాగా మనము ఈ గొల్లవాగు ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసరికి వీ హ్యావ్ ఏ ఫారెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది, మనకి వుడ్లాండ్ ఎకో సిస్టమ్, అలాగే మనకి ఇన్లాండ్ వెట్లాండ్స్ అంటారు అనమాట. అంటే మంచినీటి వనరులు అక్కడ ఉన్న చోట, అలాగే ఓపెన్ స్క్రబ్లాండ్ ఎకో సిస్టమ్ అనమాట. ఇట్స్ మిక్స్డ్ ఎకో సిస్టమ్. అక్కడ మేము దగ్గరగా 75 నుంచి 76 జాతుల పక్షులు చూసామన్నమాట. వాటిలో దగ్గరగా 21 నుంచి 22 జాతులు మనకి మైగ్రేటరీ బర్డ్స్. అంటే మనకి మైగ్రేటరీ అంటే అవి మనకి బయట నుంచి ఇక్కడ వలస వచ్చాయి. మళ్ళీ వలసల్లో కూడా కొన్ని ఇక్కడ ఖండాంతర వలసలు అంటే మనకి ఇక్కడ వార్బ్లర్స్ అంటారు అనమాట. 8 నుంచి 10 గ్రాములు చిన్న చిన్న పక్షులు ఉంటాయి. అవి మనకి ఇక్కడ ఆర్క్టిక్, సైబీరియా సైడ్ నుంచి కూడా, ఇంకా మనకి ఇక్కడ సెంట్రల్ ఏషియా, అలాగే ఇక్కడ యూరోప్ నుంచి వచ్చినవి కూడా ఉన్నాయి. ఇవి మనకి ఇక్కడ అడవుల్లోనూ వాటి పాత్ర, మనకి ఇక్కడ అడవుల్లో మన చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్న ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ చేయడానికి వాటి పాత్ర కూడా మనకి చాలా ఇక్కడ ముఖ్యం అనమాట. అలాగే మనకి వెట్లాండ్ దగ్గర అంటే మన చిత్తడి నెలల దగ్గర ఉండే పక్షులు, కొంగలు కానివ్వండి, బాతులు కానీ కొన్ని అక్కడ ఉన్న ఎకోసిస్టమ్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడంలో వాటి పాత్ర ముఖ్యంగా ఉంటుంది అనమాట. మనకి తెలిసి అవి మనకి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాయి అని చెప్పి ఇక్కడ అనుకుంటాం, కానీ అవి శీతాకాలంలో వస్తాయి. కానీ అవి ఇక్కడికి వచ్చి ఫొరేజింగ్ చేస్తూ, అంటే ఇక్కడ మేత మేసు ఇలాగా వాటి అడవిలో ఇక్కడ చెట్లు ఎక్కడి నుంచి వచ్చి అవన్నీ ఎవరైనా వెళ్ళి ఇక్కడ నాటారా, రైట్? సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అనమాట. సో అడవిలో ఇక్కడ చెట్లలో వచ్చినట్టే ఆ సీడ్ డిస్పర్సన్ జరిగేది ఎలాగా, ఆల్రెడీ ఉన్న చెట్లకు ఉన్న పండ్ల చెట్లు కానీ లేకపోతే పూల చెట్లు కానీ పక్షులు అనేవి ఆ పండ్లను తిని వెళ్ళి అవి ఎక్కడైనా వేరే చోట అక్కడ విసర్జిస్తే కనుక అక్కడ మళ్ళీ మనకి అక్కడ మొక్కలు వస్తే మొక్కల నుంచి మనకి అక్కడ చెట్లు వస్తాయి. ఇలా కొన్ని 100 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ అడవి అనేది ఇక్కడ ప్రాపగేట్ అయింది. అంటే ఓన్లీ పక్షులనే కాదు, సీతాకోకచిలుక వలన మనకి ఇక్కడ పువ్వులకి పరాగ సంపర్కం, మనకి ఇక్కడ పాలినేషన్ జరుగుతుంది. అలాగే కొన్ని జంతువుల వల్ల జరుగుతుంది, కొన్ని పక్షులు మకరందం దాకా ఒక పువ్వు నుంచి ఒక పువ్వుకి వెళ్ళినప్పుడు కూడా మనకి అది పరాగ సంపర్కం జరుగుతుంది. దట్ ఈస్ పాలినేషన్. సో ఫారెస్ట్ అనేది ఇక్కడ స్ప్రెడ్ అవడానికి ఓన్లీ ఇక్కడ మ్యామల్స్ అంటే ఇక్కడ పులులు ఇక్కడ ఇవే కాదు, మనుషులే కాదు, న్యాచురల్గా కూడా ఇక్కడ డిస్పర్సల్ చేసేవి ఫారెస్ట్ ఇక్కడ ప్రాపగేట్ చేయడానికి బర్డ్స్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా అవి వాటి కంట్రిబ్యూషన్ అనేది వెలగట్లేదు అనమాట. మేము ఇక్కడ నిన్న కూడా చెప్పుకున్నాం ఏంటంటే మనం తినే ప్రతి కూరగాయలు పంటల్లో 3 ఒకటి పక్షులు, అలాగే మిగిలిన ఇక్కడ జీవులు అంటే ఈ పురుగులు కానీ ఇవన్నీ కానీ ఇవి ఇక్కడ పాలినేట్ చేస్తేనే మనకు వస్తాయి అన్నమాట, కూరగాయలు కానీ లేకపోతే ఇక్కడ పండ్లు కానీ. దట్స్ వన్ థింగ్, దట్ ఈస్ సీడ్ డిస్పర్సన్ అండ్ ఫారెస్ట్ ప్రాపగేషన్. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి పంట పొలాల్లో ఉన్నాయి, పంట పొలాల్లో మనకి ఇక్కడ పురుగులు వస్తాయి, లేకపోతే అక్కడ తెగుళ్ళు వస్తాయి. మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ మందు స్ప్రే చేస్తాం, ఎందుకంటే ఇక్కడ దిగుబడి పెంచడానికి. బట్ అడవిలో వచ్చిన పురుగుల్ని వాటిని ఆ పెస్ట్ కంట్రోల్ అనేది ఇక్కడ ఎవరు చేస్తారండి, అక్కడ కీటక వినాశనం మనం వెళ్ళి చేయలేం కదా. మనం ఇక్కడ ఊళ్ళల్లో కొట్టే పురుగుల మందు తీసుకెళ్ళి మనం దానికి ఫారెస్ట్లో స్ప్రే చేస్తే కనుక వీఆర్ యాక్చువల్లీ పాయిజనింగ్ ద హోల్ ఎకో సిస్టమ్. సో అదేంటంటే ఇక్కడ పక్షులు ఉంటాయి, పక్షులు మనకి ఇన్సెక్టివరస్ బర్డ్స్ అంటాం, అంటే ఈ ఇక్కడ పురుగులను తిని ఇక్కడ జీవించేవి అనమాట. అవన్నీ ఏం చేస్తాయంటే న్యాచురల్గా ఇక్కడ పెస్ట్ కంట్రోల్ చేస్తాయి. నేను చెప్పాను వార్బ్లర్ అని చెప్పి ఒక చిన్న పక్షి ఉంటుంది అన్నాను. ఇట్ కమ్స్ ఆల్ ద వే ఫ్రమ్ మనకి సెంట్రల్ ఏషియా, యూరోప్ నుంచి ఇక్కడికి వస్తాయి మనకి ఇప్పుడు వింటర్లో. వాటికి స్పెషల్ క్యాపబిలిటీ ఉంటుంది, చిన్నవి కాబట్టి అవి ఇక్కడ బరువు తక్కువ ఉంటాయి. అవి ఆకులు కింద ఉన్న పురుగులు కూడా అవి అక్కడ తినగలవు అనమాట. ఈ క్యాటర్పిల్లర్స్ ఉంటాయి కదా, ఈ చెట్లు తినేవి.
ఇవి దీని మీద ఒక 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 మంచి ఇక్కడ రీసెర్చ్ కూడా జరిగిందన్నమాట. ఇక్కడ ముదింతరాయ్ టైగర్ రిజర్వ్లో ఇది ఒక రోజుకి అది 14 గంటలు యాక్టివ్గా ఉండి ఇక్కడ శీతాకాలంలో ఇక్కడికి వచ్చినప్పుడు వలస వచ్చినప్పుడు రోజుకి 1 హెక్టార్ ఫారెస్ట్లో అవి 10,000 నుంచి 12,000 వరకు అవి పురుగులను వేటి క్లియర్ చేయగలరు. 10,000 నుంచి 12,000 వరకు. ఇమాజిన్ 12,000 పురుగులను మీరు క్రియేట్ చేయాలంటే మీరు వాటిని మనం మాన్యువల్గా అక్కడ నిర్మూలన చేయాలంటే ఎంత పెస్టిసైడ్ వాడాలి మనం? రేపు వర్షాలు పడినప్పుడు మనం ఒకవేళ మనం పెస్టిసైడ్ వాడినా రేపు వర్షాలు పడినప్పుడు అదంతా వాష్ అవుట్ అయ్యి మళ్ళీ అక్కడ మన ఎకో సిస్టంలోకి వస్తుంది. మన వాటర్ అంతా అది ఇక్కడ పాయిజన్ అయిపోతుంది, లేదా అది ఇక్కడ టాక్సిక్ అయిపోతుంది. అదేమీ లేకుండా మనకి అవి ఫ్రీగా వాటి జీవన శైలిలో భాగంగా వాటిని తింటూ అవి మనకి పెస్ట్ కంట్రోల్ చేస్తాయి. సో పెస్ట్ కంట్రోల్ ఒకటి, నెక్స్ట్ సీడ్ డిస్పర్సల్ ఒకటి, ఇంకోటి మనకి ఎకో సిస్టమ్ ఎన్రిచ్మెంట్. అవి తిని ఏం చేస్తాయో అక్కడ విసర్జిస్తాయి. మీరు మీ మీద పడిన పక్షులు ఇక్కడ రెట్టేసి ఉంటే మీరు అక్కడ చూసే ఉంటారు. పక్షులు ఇక్కడ విసర్జనలో వైట్ మ్యాటర్ ఉంటుంది, మధ్యలో బ్లాక్గా ఉంటుంది. వైట్ మ్యాటర్ అంతా ఏంటంటే అదంతా ఇక్కడ యూరిక్ యాసిడ్. ఓకే, దానిలో మళ్ళీ ఇక్కడ అమోనియా ఉంటుంది. సో అదే మనం డబ్బులు పెట్టుకొని మన పొలాల్లో జల్లే ఇక్కడ యూరియా ఏంటది, దానిలో ఇక్కడ అమోనియా ఉంటుంది. అదే అమోనియా పక్షులు ఫ్రీగా ఇక్కడ డ్రాప్ చేస్తున్నాయి, రైట్? సో న్యాచురల్గా మన భూమి యొక్క సారవంతాన్ని పక్షులని ఇక్కడ పెంచుతుంది. సో అగైన్ దెర్ వాజ్ అ రీసెర్చ్. ఈ మన తీర ప్రాంత పక్షులు ఎంత ఎకో సిస్టమ్ కంట్రిబ్యూట్ చేస్తాయి ఇలాగ ఇక్కడ రెట్టలు వేసి అనే దాని మీద దెర్ ఇస్ అ రీసెర్చ్. దాని విలువ సంవత్సరానికి 8,000 కోట్లు. మీరు అది మాన్యువల్గా చేయాలి. $1 billion 8,000 కోట్లు వరల్డ్ మొత్తం తీర ప్రాంతాల్లో ఓన్లీ తీర ప్రాంత పక్షులు. ఇమాజిన్ ఇప్పుడు అది మనకి ఫారెస్ట్లో ఉండే పక్షులు మనం అది లెక్క కట్టాలంటే ఇవాళ వరకు ఆ స్టడీ అనేది ఇక్కడ జరగలేదు అనమాట. ఇట్స్ వెరీ వెరీ టఫ్. పైగా ఇది విత్తన వ్యాప్తి చేసేటప్పుడు కూడా అవి ఇక్కడ పండ్లను తినే పక్షులు ఏంటంటే విత్తనం తిన్న తర్వాత లోపల అక్కడ గింజ ఉంటుంది కదా, ఆ గింజ పొట్టలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అది ఇక్కడ యాసిడ్తో పాటు మళ్ళీ దాన్ని అది విసర్జిస్తుంది కదా. ఆ యాసిడ్ ఏం చేస్తుంది అంటే పైన ఉన్న ఆ పొరని అది బ్రేక్ చేసేసినప్పుడు జర్మినేషన్ అనేది సక్సెస్ అక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలాగా అనేది ఇక్కడ వెలగట్టలేదు అనమాట. దాని గురించి అవి చేసే కంట్రిబ్యూషన్స్ ఏంటి, దానివల్ల ఇక్కడ మన చెన్నూరు డివిజన్ కానివ్వండి, మన గోదావరి ఈకో సిస్టంలో కానివ్వండి, మనం ఎలా లాభపడుతున్నాం. సో అది మనం ఇక్కడ గ్రహించుకుని వాటిని మనం ఎలా ఇక్కడ సంరక్షించుకోవాలి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు పనిచేసే లోకల్ ఇక్కడ సిటిజన్స్ కానివ్వండి, దాని గురించి ఇక్కడ సెన్సిటైజేషన్ అయ్యి డిపార్ట్మెంట్తో కలిసి వాళ్ళు ఇక్కడ పనిచేయాలి, డిపార్ట్మెంట్కి ఇక్కడ ఎటువంటి ఇక్కడ సహకారం అందించాలి. కలిసి పనిచేయడం వల్ల మనందరం కలిసి ఈ ఈకో సిస్టమ్ని కాపాడుకుని దానిలో ఉన్న ఈ బయోడైవర్సిటీని కాపాడుకొని మనం ఇక్కడ లాభం పొందాలి అనే దాని మీద ఈ 2 daysలో మేము ఇక్కడ వివిధ రకమైన ఇక్కడ అవగాహన పెంచుకొని నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ కొంచెం చేసామన్నమాట డిపార్ట్మెంట్ స్టాఫ్కి. దీనివల్ల అందరం మనం ఇక్కడ లాభం పొంది ఇక్కడ ఉన్న ఈ మన పులులు ఇవే కాకుండా దట్ ఈస్ బియాండ్ దట్ బటర్ఫ్లైస్ అవనివ్వండి, టైగర్స్ అవనివ్వండి, బర్డ్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఈ ఎకో సిస్టమ్ని కాపాడటంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అది ఏంటనేది మనందరం అక్కడ తెలుసుకుంటే కనుక మనం ఇంకా బాధ్యతతో ఇక్కడ వ్యవహరించి మన 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 జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుని వాటిని కూడా మనం ఇక్కడ అకామిడేట్ చేసుకుంటే కనుక వీ కెన్ డూ కో లివింగ్ అంట, నాట్ కో ఎగ్జిస్టెన్స్ ఎనీ మోర్. ఇట్స్ ఆల్ అబౌట్ నౌ కో లివింగ్. అవి బతకాలి, మనం బతకాలి. దీనివల్ల అందరూ ఇక్కడ సుఖంగా ఉండాలి, అందరూ ఇక్కడ ఆరోగ్యవంతంగా ఉండాలి. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కెపాసిటీ బిల్డింగ్ చేసుకుని అందరూ ఇక్కడ నాలెడ్జ్ షేరింగ్ చేసుకుని తద్వారా మనం చేసే పనుల్లో అండ్ అలాగే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకునే ఇక్కడ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ ప్లానింగ్లో కూడా ఇవన్నీ కనుక మనం ఇక్కడ ఇముడించి ఫ్యూచర్లో ఇంకా బాధ్యతగా మనం ఇక్కడ కన్జర్వేషన్ యాక్టివిటీస్ చేయాలని చెప్పి ఇది ఇక్కడ ప్లాన్ చేసాం అన్నమాట. ఇంకా మీకు దీని గురించి ఇంకేమైనా ఇక్కడ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక వీ కెన్ WWF ఇండియా వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నాము. అండ్ ఇలాంటి సెషన్స్ ముందు ఇంకా ఇక్కడ చేస్తాము. థ్యాంక్ యూ.